సార్ మీరే. సార్ ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం చెప్పండి. ఇప్పుడు మన విమర్శలకి ఎప్పుడు శాంటిటీ వస్తుందంటే మనం చెప్తున్న వాటిల్లో అసలు రోడ్లు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన యొక్క ఖ్యాతి దేశం దాటి ఖండాంతరాలు దాటిపోయింది. ఆయన ఒక బోర్డు మెడలో వేసి కూర్చొని వచ్చే మాసం రోడ్లు వేస్తాను అని ఒక బోర్డు మెడలో వేసి పెట్టి కూర్చునేవాడు. ఎవరెప్పుడు రోడ్డు అయినా సరే రోడ్డు అయినా సరే మెడలో బోర్డు ఓస్త్రీ రేపురా అన్నట్టుగా వచ్చే మాసం రోడ్డు వేస్తాను. నిజంగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే కనుక ఎందుకంత చెడ్డ పేరు వచ్చిందండి? మీకు పత్రికలు, టీవీలు, పేపర్లు ఉన్నాయి కదా, ఎందుకంత చెడ్డ పేరు వచ్చింది మీకు? మీ గురించి పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కంటిన్యూస్ ప్రాసెసే కదా. ఎందుకంత దారుణమైన పరిస్థితి? మనం ఈ రోజు రోడ్ల పరిస్థితి, నాబార్డు నిధులు గురించి మాట్లాడుతున్నాం. రోడ్ల గురించి మనం వెనకేసుకొస్తే, మీ ప్రభుత్వం జరిగింది వెనకేసుకొస్తుందంటే మీరు ఇంకా ఏదో ముఖస్థుతికి కావాలని ప్రతిపక్షం కాబట్టి ఏదో మా మీద బురద జల్లి ఏదో పెద్ద లిస్ట్ అయ్యారు, మా మీద బురద జల్లే కార్యక్రమంలో ఉంది తప్పితే గానీ మీరు వాస్తవంగా చెప్తున్నట్టు ఏం కనిపించలేదు. ఎక్కడన్నా మీరు కనీసం మా ప్రభుత్వ హయాంలో రోడ్లు సరిగ్గా వేయలేకపోయాం వాస్తవమే అని ఉంటే పోనీ నిజమేనేమో వారు చెప్తుందని చాలా చిట్టా చదివారు కదా, ఆయన నిజంగా జరుగుతున్నారు అనుకుంది. ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, అలాగే కామన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, జాతీయ ఉపాధి హామీ పథకం, నాబార్డు నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అలాగే ఫైనాన్స్ కమిషను, ఇలాగా కేంద్ర ప్రభుత్వ ఒక 6 పథకాలు ఉన్నాయి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి మౌలిక వసతుల కల్పన, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, సూక్ష్మ చిన్న మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే చెక్ డ్యామ్లు కాదు పంట కాలువ పూడికలు తీయటం కావచ్చు, లేకపోతే నీటి కుంటలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే నీటి తొట్టులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ దొక్క ఇవన్నీ తీయటం కావచ్చు, ఎన్ని రకరకాల పనులు చేయడానికి ఆయా పథకాల్లో నిధులు వస్తున్నాయి. నిధులు మనం సద్వినియోగం చేసుకుని మనం రూపాయి పెట్టక్కర్లేదు. ఈ నిధులు ఎప్పుడు కేంద్రం రిలీజ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ నిధుల గురించి ప్రజలకు చెప్పకుండా పక్కదోవ పట్టించడం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ నిధుల్ని. దాన్ని సక్రమంగా యూజ్ చేసి మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారో మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రోజు మా ప్రభుత్వం సంవత్సరం అయింది. డెఫినెట్ గా నేను శంషేర్గా చెప్తాను. ఇప్పుడు నియోజకవర్గం, నేను కాకినాడ జిల్లా వాసిగా నేను పిఠాపురం నియోజకవర్గ పక్క నియోజకవర్గంలో ఉంటాను. ఆ పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం సామర్లకోట రోడ్డు ఉందండి. ఆ రోడ్డు 2019 ముందు అక్కడ బ్రిడ్జ్ ఉండేది, అది పడిపోయింది. పడిపోతే అప్పుడు సిఏఆర్ఎఫ్ ఫండ్స్ కింద నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఆయనే అనుకోండి. ఆ ప్రభుత్వం మారే టైం కొంత స్టార్ట్ అయింది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మొత్తం ఆపేశారండి పనులు. ఆ పనులు ఇప్పుడు మళ్ళీ మొదలైనవి. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ రోడ్డు ఇప్పుడు మొత్తం చేశారు, అది కంప్లీట్ చేశారు. కొంచెం చిన్న ప్యాచ్ వర్క్ కొంత ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోడ్డు గుంతలతో వేసి ఇంకా దారుణం చేశారు. కానీ వచ్చిన ఫండ్స్ ఎక్కడ ఏం చేశారు, ఎవరికి చేశారు ఎవరు తెలియదు. గ్రామాల్లో రోడ్లు ఏయి మీ హయాంలో గుంతలు పడిపోయిన రోడ్లు ఎక్కడ చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అయ్యే కదా. ఈ రోజు మా ప్రభుత్వ హయాంలో ఎందుకు బాగుపడింది, ఎందుకు బెట్టగా చేస్తున్నారు? ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఆ గ్రామీణ ప్రాంతం 20 కోట్ల వరకు వివిధ ఏరియాల్లో రోడ్లు వేస్తున్నారు. అలాగే ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి మొన్న శంకుస్థాపన చేశారు. 30 పడకల నుంచి 100 పడకల నియోజకవర్గం మారుస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాల్ని అవినీతి రహితంగా ఏ రకంగా సమర్థవంతంగా వినియోగిస్తున్నారు ఈ రోజు క్షేత్రస్థాయిలో కనబడుతున్నాయి. మీరు చెప్పినట్టుగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, నిధులు ఏమి కొరత ఎప్పుడూ ఉంది. 2014 నుంచి కూడా కొరత మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ కేంద్రం విడుదల చేసినవి ఏ పథకానికి రిలీజ్ చేస్తుంది, ఏ పథకానికి దేనికి సంబంధించి మనం ఖర్చు పెట్టాలనేది ఒక ప్లానింగ్తో లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్లోనే రోడ్లు వేస్తారంటే ఖచ్చితంగా కేంద్రం రిలీజ్ చేసిన నిధులు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావచ్చు, ఒక కోఆర్డినేషన్తో వెళ్ళడం వల్ల కనీసం అది మనకి అభివృద్ధి కనిపిస్తోంది. ఇప్పుడు నిధులు లేమి అంటే నేను ఒప్పుకోనండి. నిధులు లేమి కాదు, చిత్తశుద్ధి లేమి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రాల్లో ఉన్న డబ్బులు ఇస్తారు. మాకు కావాల్సింది ఏంటి? మోడీ గారికి సమగ్ర దేశ అభివృద్ధి, వికసిత భారత్ సంకల్ప యాత్ర వెళ్తున్నాం. నీకు చిత్తశుద్ధి లేదు మీ ప్రభుత్వ హయాంలో. మీకు చిత్తశుద్ధి ఉండి నిధులు సక్రమంగా యూజ్ చేసుకొని యూసీలు ఇస్తే మళ్ళీ ఇద్దరు కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అన్ని సరిగ్గా చేసి యూసీలు ఇస్తున్నారు, వెంటనే మళ్ళీ ఇంకా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 307 రూపాయలు, ఇంకో 7 రూపాయలు కూడా పెంచారు. 300 నుంచి 307 అన్ని గ్రామాల్లో వర్క్ జరుగుతున్నాయి. అందరికీ వాళ్ళ అకౌంట్ లో నేరుగా కేంద్రం నుంచే
ఆ యొక్క ఆ, ఉపాధి హామీ కార్డుదారుకి అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి, నేరుగా పడుతున్నాయి. ఎక్కడ Right. వేరే వాళ్ళ మధ్యలో ఏం లేదు. Yes, సో ఈ yes. రకంగా పనులు ఎందుకు చేసుకోగలుగుతున్నారు? ఎందుకు చేసుకోగలుగుతున్నారు? చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ఎందుకు తీసుకున్నారు సార్? ఆయనకేంటి అవసరం? గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు చేయాలన్న సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో, అవును. ఒక మౌత సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇక ఎక్కడ అవినీతికి తావులేదు. గ్రామాలు బాగుంటేనే మొత్తం రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందేదని. ఎస్ ఎస్ శాసనసభలో ఎస్ కూడా ఎస్